హాయ్, దిస్ ఇస్ శ్రీను ఫ్రమ్ జేఎస్ఎస్ వ్లాగ్స్. ఒక కొత్త లొకేషన్ తయారు చేద్దామని ఒక బెటాలియన్ వేసుకొని బయలుదేరిన. ఈ బెటాలియన్ మరి చివరిదాకా పోతారా లేదా మధ్యనే పీక్కొని వస్తారో చూడాలి. మరి వరారి జాగ్రత్త. వస్తారా జనాభా? అరే ఒక్కడ కాదురా, అవి సువలు ఒక్కని పట్టుకొని రాలేవురా. ఇంకా కొంత లెక్క పోయిన తర్వాత మీరు ముందు నడవాలి. ఎందుకంటే కట్టి వరారి వస్తారా, పొరుతట్టే ఉంది పట్టిల్లో వాడు. యాకే కొడలుందిరా. ఇక్కడ నుంచి అటు ఇటు పోతాం. గీడ కాదు, అక్కడ ఉంది అసలు కథ అంతా. రాయి ఇంకోటి రాయి, గొయ్యి గొయ్యి ఇక్కడికి. యాకే ఆయుధం పట్టుకొని ఎంత ముందు అనుకుంటా నువ్వు. వస్తారా? ఈ బాటలు ఎక్కడివి? ఎందుకంటే మళ్ళీ వస్తానప్పుడు దారి క్లియర్ ఉండాలి. ఈ యాకైనా దాని కొడలతో పోయేవాడిని లేదు బస్. ఏంద్రా మా యాకే గుడలని చెబుతుంది ఇప్పుడు. అక్క మరి పొక్క అంటే ఏమనుకుంటారు? పొక్క ఏడా ఈడిదానికి వచ్చిన గీడికి వచ్చి పక్క కూర్చోడు, పక్క పడి బస్. ఈ ముసలి సైన్యాన్ని వేసుకొని ఎట్ట పోతామే? ఏం కాస్తా అంటే మన వల్ల కాదంటే కాదు మరి. చిన్నగా చేతికి వస్తుంది, అది ఉంటుంది దాన్ని పెట్టు. దాన్ని ఒత్తకి ఓరి మేకలు చాలా కూడా. ఇలా మేకలంత వరకు అయితేరా బా. కొడవలు ఏకైనా కొడవలు అమ్మాయికి తాగి కొడవలకి భలే కొడవలు చెప్పడు. దీని కొడవలు అంటారా? దీన్ని అమ్మాయి దీని పీడి ఇది. అరే కొడలు ఏనాక యాక ఏయ్ అప్పుడే వండక ముందుకే కూర్చొని తింటేనే ఓ పక్క, ఓ పక్క పొయ్యి మీదనే ఉన్నాయి వేసుకొని తింటేనే ఉన్నావు. నేను ఒకరోజు వచ్చిన రైడ్కి వరాది పుట్టుక్కున ఏమన్నా ఇలా జైతే మాత్రం గబ్బు వాసన పట్టాల్సింది ఎవ్వరు కూడా తెలియదు అని అనుకుని సపరేట్కి వెళ్ళిపోయింది నేను భయానికి. వామ్మ ఇది ఎట్ట ఉన్నది తాళి కథకం మరి తాలే చూడు అని వాళ్ళు ఇలిగిన కూర్చుంటా కూర్చుంటా అయ్యే పోయి తిరుకుంటా తెవ్వుకుంటా పోయి పాడుకుంటా పోయి వాడి వెనక వాని పరిస్థితి. నీ అవ్వ నన్ను ఉత్తగా సాపర పట్టుకొచ్చి ఇదంతా ఊకిస్తారు. ఆనే తిప్పని చెప్పలేరా మళ్ళీ అక్కడ అవుతున్నట్టు బయటకి వెళ్ళేటప్పుడు మొత్తం ఏమున్నాయో మళ్ళీ ఏంటి పోరాయి ఎక్కడ కాకున్నాయి
అక్కడ అనుకున్నది రావాలి ఈ అడిగిపోయింది కనుక రావాలి కానీ ఉరుకుడుకున్నా మరి ఎటురుక రాదు ఇలా ఇక అది వస్తే ఎటైనా ఉరుకుతాం ఆత్రం మీద గిరిపోనా అట్లా పోస్తా ఇక అలా మా నెగల్లో ఇటే మా చేస్తే ఇటు కూడా ఎదురా గీచి గడుపు గడికి చేస్తట్టుగా బయటికి వెళ్ళాడు. దర్దాపు కొత్త లొకేషన్ కోసం 80% దారి కథం చేసినాం. ఇక 20% ఉంది. ఇక దాడి కనుక చేరితే మాత్రం చాలా ఒక రేంజ్లో ఉంటుంది అనుకున్నాం. ఇక అప్పటికే పోరగాలు సొక్కిపోయారు. చాలా మళ్ళీ రివర్స్ వచ్చేసినాం. మళ్ళీ సేమ్ మళ్ళీ పాత లొకేషన్ వచ్చి సావలు పడతాను. ఇక మిగతా 2 పోరగాలు అప్పటికే సొక్కి ఇంట్లో పడదాకా పోయారు. సౌండ్ వస్తుంది అల్లా బయట దరిదాపు పాము 10 మీటర్ల డిస్టెన్స్ నుంచి ఎక్కడి నుంచి వచ్చినా సరే నేను చూడకుండా అబ్జర్వ్ చేయగలుగుతా. అది నేను బాగా నాకు ఆ సౌండ్ నాకు బాగా తెలుసు. అదే నేను అంటున్నా పాము సౌండ్ వినపడుతుంది నాకు. కానీ మామతోనంటే వాడు కాదన్నాడు. పాము పాముందల్లా అప్పటి నుంచి చిన్న వస్తాండి అవు అక్కడ అందుకే ఇడే కూర్చో అంటుందిరా అప్పుడు నువ్వు జర అంటే నాకు వినపడుతుంది. నేను వీడియో తీయవైతే అది నాకు సుతా అవుపల్లే. అయితే ఫస్ట్ చిన్న వచ్చింది కాలి వెళ్ళినందుకు వచ్చిందేమో అనుకున్నా. చిన్నవి వస్తా ఉంది ఇక జర అంటది ఈ అలసబడ సో వస్తుంది. నేను అటు చూడంగానే మళ్ళీ ఆగింది. ఇంటికి రాగాలి. సప్పు చేసామనుకో రాదు. అప్పుడప్పుడు సప్పు చేస్తూ ఉండాలి. అవునంటే ఇలా ఇది కింద పెట్టి అది పట్టుకో. అది బంద్ చేసుకుని పట్టుకో. పెట్టుకో. అదే దాటుంది అసలు ఈ రోజు కష్టపడ్డట్టు ఎన్నడూ కష్టపడలే. ఆ చిరుగుడు ఆ ఖాతాలు వేసని నారకుడకు రావాలి కైటలు ఆడికి లాస్ట్ కొత్త దూరం పోయినరా. అడిగిపోతే ఏమి ఇచ్చి నల్లుకొని కంపకున్నావారు అమ్మ వల్లగట్లే. ఆ లొకేషన్ పోతే ఇక్కడ ఏ దమ్ పడదు కానీ ఇక తిరిగినందుకు సరే నా ఇంకెప్పుడు ఒకటి పడదు.
దా 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 కింద పా దాన్ని గుచ్చుకునే అనుకో చాపు గుచ్చుకోలేదు మనకు చిక్కం పెట్టరాదు కరెక్ట్గా అన్నప్పుడు తీసి పెట్టాలి మొసరాని అట్టయితే ఆగండి కంపడికి చెప్పు జై కూదు ఇటు పది ఇరుతుంది కట్ల వెళ్తుంది నేను కట్ల మీద ఉన్నా అది ఇప్పుడే కాదు బొచ్చే బొచ్చా పెద్దది రంగు రంగు తిరుగుతాం తక్కువ పెద్దది వామ్మా కొంచెం ఆగాలి తినుకోవచ్చు తినుకోవచ్చు ఆగు తినుకోవచ్చు లేపు లేపు తిరుగుతూ తిరుగుతా అంతసేపు ఆడి పెట్టుకో చూపట్టుకో చూపట్టుకో ఇది తిరుగుతుందిరా ఒక ఇక్కడ పావుందిరా ఏం పాము ఈ తల్లి వాడు కూర్చుంటే చిరంజి అంటాడు చెప్పుతుంది గీట వస్తాను ఏం పాము అది ఏం పాము అది తల్లి తక్కువ లేదురా ఎస్ పాలిపాదం వస్తున్నా చెవ్వ కథకు రావాలి ఆగు పట్టుకొస్తాను దెబ్బ తల్లి అది పోరాడున్నట్టేమోరా ఏయ్ కష్టపడ్డందుకు అది ఫెయిల్ అయినందుకు ఇట్లా ఇది ఒక డిఫరెంట్ ఫిష్ కాంతి ఇదే ఉండాలరా కాంతి ఒక్క బాధ ఇష్టానికి ఇలా ఉత్త పని అయిద్ది అనుకున్నా ఎస్ మీరు మోజుర్రా ఎంత ఉందో అది ఒకసారి దాని అతగా చూపించక సిగ్గుపడుతుంది ఎస్ ఇప్పుడు అవసరం లేదంట దీంట్లో సగం లేదు దూరం కూడా మొత్తం గిట్టది. ఓకే, మీకు వీడియో నచ్చింది అనుకుంటానా. మరొక మంచి వీడియోతో మీ ముందుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.